బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. గత టీఎంసీ పాలన నాటి హింసకు గురైన కుటుంబాలకు అండగా నిలుస్తుంది ఇప్పటి సువేందు ప్రభుత్వం. 2021 ఎన్నికలలో టీఎంసీ విజయం సాధించిన తర్వాత జరిగిన ఎన్నికల అనంతమైన ఘోర హింసలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో 2021 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆ హింస భరించలేక ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలాది కుటుంబాలు బెంగాల్ ని వదిలి పారిపోయి పొరుగు రాష్ట్రాలైన అస్సాం, బీహార్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇన్నాళ్లు ఆ వేదనను అనుభవించిన బాధితులకు నూతన ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది మరియు భరోసానిస్తుంది. ఎవరైతే అప్పుడు హింసకు గురయ్యారో, ప్రాణాలు కోల్పోయారో అలాంటి 321 కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తుంది. నిజంగా నాకు సువేందు అధికారి గారి పాలన ఈ వారంలో రోజుల్లోనే చూస్తే అద్భుతంగా కనిపిస్తోంది. ముందు ముందు పశ్చిమ బెంగాల్ కూడా చూస్తూ ఉండండి. త్వరలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారిపోతుంది. అక్కడ హింసకు చెక్ పడుతుంది. హిందువులుగా బ్రతకగలుగుతారు అనిపిస్తోంది. మన తెలంగాణను తీసుకుంటే 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు న్యాయం జరిగింది? పార్టీలు, కుటుంబాలు లాభపడుతున్నాయే గాని నిజంగా ప్రాణార్పణ చేసిన కుటుంబాలు ఈ రోజుకి కన్నీళ్లు పెడుతున్నాయి. సువేందు అధికారి లాంటి ఒక సీఎం తెలంగాణకు కూడా అవసరం. అప్పుడే నిజమైన బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.